హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. లెటర్ ఆఫ్ రికమెండేషన్ అంటే ఎల్ఓవర్ గురించి మొత్తం చూద్దాం. అసలు ఎల్ఓవర్ అంటే ఏంటి, ఎవరు ఇస్తారు, ఎలా తెచ్చుకోవాలి అనేది ఈ వీడియోలో మొత్తం చూద్దాము. సో లెటర్ ఆఫ్ రికమెండేషన్ పేరు అంటే ఇది ఒక రికమెండేషన్ లెటర్ అన్నట్టు. ఇది మన కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్లో వన్ ఆఫ్ ద క్రూషియల్ డాక్యుమెంట్. మ్యాక్సిమం మనం అప్లై చేయాలన్న యూనివర్సిటీలు 3 ఎల్ఓవర్స్ కన్నా ఎక్కువ అడగరు. ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. మీరు ఇంకా మీ ఇంటర్లో ఉన్నారు, లేదంటే ఇప్పుడిప్పుడు మీ ఇంటర్ అయిపోతుందంటే మీరు ఇంకా మీ లెక్చరర్స్తో కాంటాక్ట్లో ఉండే ఉంటారు. సో మీరు వాళ్ళ దగ్గర నుంచి మీ లెటర్ ఆఫ్ రికమెండేషన్ తెచ్చుకోవచ్చు. మ్యాక్సిమం ఇంటర్ కాలేజెస్లో పిహెచ్డి చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. సో దానికి హైయెస్ట్ డెసిగ్నేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకోండి. ఈ ఎల్ఎవర్ కొంచెం క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోండి. ఎందుకో ఇప్పుడు చెప్తా. మన యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టేటప్పుడు ఈ ఎల్ఎవర్ సబ్మిట్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మన లెక్చరర్స్కి బ్యాచెస్కి వెళ్తున్నాం అని చెప్తాం. సో నెక్స్ట్ మనం మన అప్లికేషన్ ఫిల్ చేసే ప్రాసెస్లో యూనివర్సిటీస్ పోర్టల్ ఆర్ కామన్ యాప్ నుంచి అప్లై చేస్తాం. సో అందరూ మ్యాక్సిమం కామన్ యాప్ నుంచి అప్లై చేస్తారు కాబట్టి అందులో మీ రికమెండెడ్ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అండ్ మీకు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారో అవన్నీ ఎంటర్ చేయమని అడుగుతారు. మీ రికమెండర్ది అఫీషియల్ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఒకవేళ మీ రికమెండర్కి కాలేజ్ అఫీషియల్లీ మెయిల్ ఐడి లేకపోతే మీ రికమెండర్ పర్సనల్ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. అది అఫీషియల్ అయితే మాత్రం ఎంటర్ చేయండి. అడ్రస్ ప్లేస్లో మీ కాలేజ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అండ్ ఇలా మన రికమెండెడ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసే కానీ సో మన ఇచ్చిన ఈమెయిల్ ఐడికి ఒక మెయిల్ వస్తుంది. సో మనం మ్యాక్సిమం ఎలాగో కామన్ యాప్ నుంచి అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తాం కాబట్టి మన రికమెండర్కి ఒక మెయిల్ వస్తుంది. సో ఆ మెయిల్లో మన రికమెండర్ అకౌంట్ క్రియేట్ చేసి ఎల్ఓవర్ సబ్మిట్ చేయాలి. అండ్ నార్మల్గా యూనివర్సిటీస్ పోర్టల్ నుంచి మన అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మన రికమెండర్కి ఒక మెయిల్లోని ఒక లింక్ వస్తుంది. సో ఆ లింక్లో మన రికమెండర్ ఎల్ఓవర్ అప్లోడ్ చేయొచ్చు. సో ఆ మెయిల్లో మీ ఓడు నిన్ను రికమెండర్గా పెట్టాడు. సో ఆ రికమెండేషన్ లెటర్ అప్లోడ్ చేయని ఒక మెయిల్ పంపుతారు. సో లింక్లో ఎల్ఓవర్ అప్లోడ్ చేస్తారు. ఇలా మన ఎన్ని యూనివర్సిటీకి అప్లై చేస్తే మన వాళ్ళు అన్నిసార్లు ఎల్ఓవర్ అప్లోడ్ చేయాలి. సో కొంచెం క్లోజ్ ఉన్న వాళ్ళైతే మన ఎన్నిసార్లు పంపినా ఏమనుకోరు. అండ్ కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళకి మెయిల్ పంపకుండా మనల్ని డైరెక్ట్గా అప్లోడ్ చేయమని ఒక ఆప్షన్ ఇస్తారు. సో అలా ఆప్షన్ ఉంటే మనమే మన ఎల్ఓవర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. పర్ఫెక్ట్ ఎల్ఓవర్ ఫార్మాట్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ మీ రికమెండర్ కాలేజ్ హెడ్ మీద మీ లెక్చరర్ డీటెయిల్స్ అండ్ సైన్ అండ్ స్టాంప్ ఉండేటట్టుగా చూసుకోండి. మ్యాక్సిమం కొంతమంది లెక్చరర్స్ అయితే మనల్ని ఎల్ఓవర్ని రాసుకొని తీసుకొని రమ్మంటారు. వాళ్ళు రివ్యూ చేసి సైన్ చేస్తారు. సో ఇక్కడ కథ అంతా మన చేతులు ఉన్నట్టు. ఇక్కడ మనమే లేపుకోవాలి. ఇక్కడ మనమే కదా రాయాలని చెప్పేసి వేరే వాళ్ళు అసలు కాపీ కొట్టకండి. ఏదో జరిగింది కాకుండా మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మన గురించి ఎంత తోపుగా రాస్తే అంత బెస్ట్ అన్నట్టు. ఎల్ఓవర్ ఎవరు చదవరని చెప్పేసి చెత్తగా రాయొద్దు. రివ్యూ కమిటీ వాళ్ళు పక్కా చదువుతారు. అండ్ కొంచెం ప్రొఫెషనల్గా రాయడానికి ట్రై చేయండి. నేను కొన్ని ఎల్ఓవర్ టెంప్లెట్స్ని డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు కొంచెం ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను యూనివర్సిటీకి ఎలా ఎల్ఓవర్ సబ్మిట్ చేయాలని ఒక వీడియో చేస్తాను. అది అవసరం పడితే చూడండి. అండ్ మీ లెక్చరర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఎలా అప్లోడ్ చేయొచ్చు అని. అండ్ మీరు ఒక యూనివర్సిటీకి అప్లై చేద్దాం అనుకుంటున్నారు అండ్ మీ డెడ్లైన్ లోపు అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు. బట్ మీ రికమెండర్ డెడ్లైన్ లోపు మీ ఎల్ఓవర్ సబ్మిట్ చేయకపోతే మీ అప్లికేషన్ సబ్మిట్ కానట్టే. సో ఈ యూనివర్సిటీస్ మీ అప్లికేషన్ తేకపోవచ్చు. అండ్ మన లెక్చరర్స్ కొంచెం బిజీగా ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళకి ఎల్ఓవర్ సబ్మిట్ చేయడానికి టైం ఉండకపోవచ్చు. సో అందుకే మీ అప్లికేషన్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసి డెడ్లైన్ లోపే మీ అప్లికేషన్ కంప్లీట్ చేసేలా చూసుకోండి. అండ్ వన్ థింగ్, మన యూఎస్కి బ్యాచెస్కి పోతున్నాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఎవరి దగ్గర నుంచి అయితే ఎల్ఓవర్స్ అడుగుతారంటే మ్యాథ్స్, ఫిజిక్స్ ఆర్ కంప్యూటర్ లెక్చరర్ దగ్గర అడుగుతారు. ఒకవేళ మీ కాలేజ్లో కంప్యూటర్ లెక్చరర్ లేకపోతే మీ ప్రిన్సిపల్ దగ్గర కూడా తీసుకోవచ్చు. అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.